యా చాలా బాగుంది, చాలా కొత్తగా కనిపించాడు. ఫస్ట్ సెకండ్ మూవీ లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ హీరో లాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్, మూవీ అంతా చాలా న్యాచురల్ గా, చాలా కామ్ కూల్ గా మంచిగా ఉంది, చాలా బాగుంది. లేదండి అసలు బోర్ అనేది లేదు, చాలా బాగుంది. కొత్తగా చూసాను, యా చాలా బాగున్నాడు. చాలా బాగుందండి, బాగుండదు. ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పుడే మనం చూసినాం, చాలా మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. చాలా బాగుంది థియేటర్ లో కూడా. మ్యూజిక్ యా పక్కా రీచ్ అవుతుంది. చాలా బాగుందండి, చాలా న్యాచురల్ గా ఉంది. అసలు తనే డబ్బింగ్ కూడా చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. ఎక్కడ ఏం తడబడు. మూవీ స్టోరీ అండ్ అంటే మా జనరేషన్ వాళ్ళకు తెలీదు ఇవన్నీ జరిగినట్టు, అందరికి తెలిసేలాగా చేశారు డైరెక్టర్. చాలా బాగా. So very happy as an artist. I feel so emotional and good. Actually, I was literally crying. Thank you. Roshan gartho connection ela anpisthundi? Oh, he'll definitely rule the industry. He has very good patience. అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వెరీ గుడ్ పర్సన్. అంటే అందరితో కలిసి ఉండడము. పాపం ఆయన కూడా మీరు చూస్తే గమనిస్తే ఆయన థియేటర్ కి రావడం అనుకుంటూ వచ్చాడు. ఏమవుతుందో భయ్యా, ఏమో భయ్యా ఏమవుతుంది. తెలియదు యాక్టర్ కి హిట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. హిట్ మేము ఎంత పెద్ద రోల్ చేసినా హిట్ పడకపోతే ఎవరు చూడరు. సో లక్కీగా ఇది కొట్టాము గట్టిగా. రోషన్ గానీ అందరం ఆల్ టైమ్, బికాస్ వీఆర్ సో మెనీ హీరోస్ ఇన్ ది మూవీ కదా. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక హీరో కనిపిస్తుంటాడు. సో ఐ ఫీల్ గుడ్ బికాస్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ లో వైజయంతి బ్యానర్ లో ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం ఐ ఫీల్ సో వండర్ఫుల్. ఈ జనరేషన్ కి రోషన్ ఒక టాప్ మోస్ట్ లో ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అరే రాజ్ పెట్టుకుని చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి చూస్ ది మూవీస్. నెక్స్ట్ చూస్ చేసుకునే మూవీస్ చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టిన వాళ్ళు అవుతారా? ఓ శ్రీకాంత్ మించి అయిపోతారండి. హీరోయిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఓ షీస్ క్యూట్. శ్రీకాంత్ అన్నను మించిన పేరు తెచ్చుకుంటాడు. శ్రీకాంత్ అన్న విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఇండస్ట్రీకి ఇంకొక సూపర్ స్టార్ ఇచ్చాడు. హీరోయిన్ ఇస్ డామ్ క్యూట్. అరే తెలుగు రితిక్ రోషన్ కాదు, రితిక్ రోషన్ లాంటి స్టార్. రితిక్ రోషన్ ఇస్ డిఫరెంట్. రితిక్ ఇస్ డిఫరెంట్, రోషన్ ఇస్ డిఫరెంట్. హి ఇస్ ఎ షైనింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. దట్స్ గుడ్. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ ఇస్ మేము సినిమా అట్రాక్ట్ చేసింది మ్యూజిక్ తోని. గిరగిర సాంగ్ స్టార్ట్ అయింది కానీ బాగా కాల కలెక్షన్ వస్తుంది. లాగ్ అసలు జస్ట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. దేనికి తగ్గట్టు బాగా ఉంది. ఏది డౌన్ అని చెప్పలేము, ఏది అప్ అని చెప్పలేము. రెండింటికి బ్యాలెన్స్ చేశారు. రెండిట్లోనే మంచి సాంగ్స్ ఉన్నాయి. ఉంది ఒక 3 times. అంటే మనకి స్టోరీ తెలుసు కాబట్టి సో మనం ఎంజాయ్ చేయగలం. ఫస్ట్ వాచ్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది. క్రిస్మస్ 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇది ఏ పొజిషన్ లో ఉంటుంది మేడం? మిగతా మూవీ స్టోరీస్ తెలియదు కాబట్టి నాకు ఇది చూసాను కాబట్టి ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుంటున్నాను. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం ఓవరాల్ గా? 10 కి నేను 9 రేటింగ్ ఇస్తాను. రోషన్ లుక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లుక్స్ కానీ తన అపీరియన్స్ కానీ పర్ఫెక్ట్. ఓకే. అండ్ కంబ్యాక్ ఇస్తారు అనుకోవచ్చా? Of course. Roshan already said big screen is awesome and Anna hard work and everything is paying off with champion. Thank you. బైరాన్పల్లి లేకుండా సో తెలంగాణ హిస్టరీ ఉండదు. అంటే అదొక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత అయిన తర్వాత అరౌండ్ 500 మంది చంపిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా వచ్చి ఆపరేషన్ పోలో చేసుకుని ఏ విధంగా చేయొచ్చు, అదే ఒక ట్రిగర్ పాయింట్ చెప్పాలంటే. ఎన్నో ట్రిగర్ పాయింట్ ఉండొచ్చు, ఇది ఒక మెయిన్ ట్రిగర్ పాయింట్. అంటే రోషన్ ని మన టాలీవుడ్ రితిక్ రోషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ 6 feet ఉంటుంది కదా, చాలా బాగున్నాడు. ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని యాంగిల్స్ లో రితిక్ రోషన్ బాడీ కూడా 6 pack చేసినట్టున్నాడు. కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రితిక్ రోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రితిక్ రోషన్ కూడా అరౌండ్ 50-60 అయిపోయింది కదా. హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా, ఆ క్యూట్ గా ఆ పల్లెటూరు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆ చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందండి. స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోదు. ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్ ఇవ్వకూడదు. నేను ఇలాంటి వాటి రేటింగ్స్ ఉన్నా. సినిమా నచ్చింది చూసాను అంతే. రేటింగ్ ఎందుకు ఇవ్వడం? నాకైతే సినిమా నచ్చింది 100%. చూసినట్టుగా ఎవరు నచ్చుతుంది అంటే కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ నచ్చచ్చు. ఏదో వ్యూవర్ పరంగా నాకే సినిమా బాగా నచ్చింది. రేటింగ్ 5 కి 4 ఇవ్వడం 3 ఇవ్వడం ఎందుకు? హీరో చూడటానికి బాగున్నాడు.
హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు film? హైలైట్ సీన్స్ యాక్టింగ్ బాగుంది, అలాగే వార్ ఎపిసోడ్స్ బాగున్నాయి, అలాగే ఇండిపెండెన్స్ లో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా బాగుంది. ఎలా అనిపించారు రోషన్ యాక్టింగ్ ఎలా అనిపించారు? రోషన్ యాక్టింగ్ సూపర్ ఉంది, సో సినిమా అసలు ఎక్సలెంట్ ఉంది, 5 out of 5. సో అంటే చాలా మంది రోషన్ ని హృతిక్ రోషన్ తో కంపేర్ చేస్తున్నారు టాలీవుడ్ అంటే. అవునవును, ఇంకా బాగున్నాడు, హృతిక్ రోషన్ కంటే బాగున్నాడు, హృతిక్ రోషన్ కన్నా బాగున్నాడు. యాక్టింగ్, స్క్రీన్ ప్లే అవన్నీ. అంతా బాగుందన్న, సూపర్ ఉంది. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు కూడా బాగుంది, గిరగిర అది సూపర్ ఉంది పాట, ఇంకా డైరెక్షన్ సూపర్ ఉంది, మ్యూజిక్ ఎక్సలెంట్. ఓవరాల్ గా బాగుంది బ్రో సినిమా, చాలా బాగుంది. వార్ సీక్వెన్స్ బాగున్నాయి, కొత్త కాన్సెప్ట్, నైస్ డైరెక్షన్, నైస్. రోషన్ అయితే శ్రీకాంత్ మించిపోయాడు పక్కా, డ్యామ్ షూర్. మంచి యాక్షన్ మూవీస్ బాగా చేస్తారు, బాగుంది సార్, నైస్. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10 out of 10 అనిపించింది. ప్లస్ మెయిన్ ఇంకోటి, సినిమాలో హీరో నాకు రోషన్ కంటే రచరవి బాగా చేసింది అనిపించింది. ఎందుకంటే హీరోయిక్ సీన్స్ ఏది రోషన్ కి లేవు, మొత్తం రచరవికి ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేము, సినిమా నాకైతే నచ్చలేదు. రోషన్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ కాదా అది? అసలు క్యారెక్టరే కాదు అది. ఓకే, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విచ్ ఇస్ గుడ్. నాకంటూ ఈ సినిమాలో రచరవి, బాలరాజ్ అనే క్యారెక్టర్ తప్ప ఏది అంత హైలైట్ అనిపించలేదు. ఈవెన్ వెన్నెల కిషోర్ది కూడా 2 scenes ఉన్నాయి అంతే. ప్రకాష్ రాజ్ది కూడా ఏమి సాలో కూడా రచరవి అని నాకు అనిపించింది ఈ సినిమాలో. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? గింగిరే సాంగ్ బాగుంది, అదొక్కటి చాలా బాగుంది, ఆ సాంగ్ వల్లే సినిమాకి వచ్చింది. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? ఏం లేదు బ్రో సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్, అసలు నథింగ్. ఓవరాల్ రేటింగ్ ఎంత? రేటింగ్ ఇచ్చేంత పెద్దలం కాదు కానీ సినిమా అయితే బాగాలేదు. రోషన్ న్యూ యాక్టర్ గా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ గా చాలా బాగా చేశారు. సో కమెడియన్స్ రచరవి వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు కూడా చాలా నైస్ గా చేశారు. యాక్చువల్లీ అబౌట్ అవర్ కంట్రీ కదా, సో ఆ రోల్ కి తగ్గట్టు అందరూ చాలా మెచ్యూర్ గా చాలా బాగా చేశారు. మీ మూవీలో నచ్చిందని ఏం చెప్తారు? Actually, we don't know about how our soldiers saved our country before. They showed us in the movie very nicely, sir. అంటే చాలా మందికి తెలియదు how they sacrificed their life అని, but in this movie they clearly showed. We are very impressed, sir. We are emotionally connected. రోషన్ గారు హృతిక్ రోషన్ లా ఉన్నారు, తెలుగు హృతిక్ రోషన్ చెప్పేసారు. Actually, more than he, sir. Like that, he excellently done. ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉంది అనుకోవచ్చా హీరోకి? Yes, sir. 100%. Actually, we are like his father. We are seeing his father in him, and more than him, he is very well actor and maturely he done. సాంగ్ ఎలా ఉంది? గిరగిర సాంగ్ ఎట్లా ఉంది? Chala బాగుంది, sir. We are very happy to watch that. Yes, sir. It's a champion movie. మీ అబ్బాయికి Definitely. ఛాంపియన్ చేస్తారా మరి? Definitely, sir. They are also emotionally connected to that movie. ఓకే, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్. నీకేం నచ్చింది మూవీలో? మూవీలో ఫైటింగ్ నచ్చింది. ఉంది, బాగా చేశాడు అబ్బాయి. కొంచెం కూడా బెరుకు లేకుండా రెండో సినిమాలోనే ఇంత అద్భుతంగా నటించాడు. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? సినిమా చరిత్ర. సినిమా అంతా హైలైట్. సన్నివేశం కాదు, నిజం మీ కళ్ళ రూపుకి వచ్చింది. టైం ట్రావెలింగ్ లోకి వెనక్కి పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. సో అంటే శ్రీకాంత్ గారిని మించిపోతారంటారా రోషన్ గారు? అది తప్పకుండా మించిపోతాడు. శ్రీకాంత్ ఉన్న పరిస్థితులు వేరు, శ్రీకాంత్ గారి ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీకు నచ్చడం గ్రేట్. ఇప్పుడు ఉన్న యువతకు అబ్బాయి 100% నచ్చుతాడు. అంటే చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు రోషన్ ని. ఒకరితో ఒకరు కంపేర్ చేద్దామా, ఈ అబ్బాయి హృతిక్ రోషన్ టాలీవుడ్ లో కావచ్చు, ఈ అబ్బాయి ఏమంటారు మనది టాలీవుడ్ వాళ్ళకి బాలీవుడ్. మనది టాలీవుడ్ లో ఈ అబ్బాయి మనకు రోషన్. అంటే పాట రోషన్ అనే పేరులోనే ఉంది వెలుగు. వెలిగిపోతారంటారా ఫ్యూచర్? అద్భుతంగా వెళ్ళిపోతాడమ్మా, చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజానికి చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇలాంటి సన్నివేశాలు అందరూ చేయలేరు. అబ్బాయి స్పోర్టివ్ గా చేశాడు, ఎమోషనల్ గా చేశాడు, అన్ని చూపించాడు ఈ సినిమాలో. బాగా చేశాడు, మంచి బ్రైట్. శ్రీకాంత్ ధైర్యాన్ని కూడా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ప్రతి హీరో కూడా వాళ్ళ కొడుకులకి రకరకాల విన్యాసాలు సినిమాల్లో చూపిస్తారు. శ్రీకాంత్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే తన కొడుకుని ఒక నిజమైనటువంటి చరిత్రని తీసుకొని ఈ సబ్జెక్టు ఎన్నుకున్నందుకు 200% శ్రీకాంత్ వైఫ్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైట్. ఏదని చెప్పంటారు, తెలంగాణ చరిత్రని తిరిగి మళ్ళా తెలంగాణ యువత మర్చిపోతున్నటువంటి దశలో
తెలంగాణ యువతకి ఈ యొక్క సినిమాను అంకితం ఇచ్చినటువంటి ప్రదీప్కి కానీ శ్రీకాంత్కి కానీ శ్రీకాంత్ కొడుకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్టింగ్ లెవెల్స్ ఎలా చాలా బాగున్నాయి. ఫ్యూచర్ లో మంచి యాక్టర్ అవుతారు. 100% అవుతాడు. 100% అవుతాడు. కాకపోతే మీ ప్రోత్సాహం ఉండాలి. తప్పకుండా ఉంటది. సో ఆ పాటలు ఎలా అనిపించాయి? యాక్టింగ్ బాగా ఉంది. ఇంకా హీరో వచ్చేసి మా థియేటర్ 100 కూర్చున్నారు. ఇది ఫోటో కూడా తీపించుకున్నాను. నార్మల్ గా తెలంగాణ బుక్స్ లోనే చదివాను కానీ ఇది సినిమా టైప్ లో ఇదే ఫస్ట్ టైం చూద్దాం. సో సాంగ్స్ అన్ని ఎట్లా అనిపించినాయి? హీరో సాంగ్ బాగుంది. అంటే హీరోని చూస్తా ఉంటే మీకు ఫ్యూచర్ లో ఒక మంచి ప్రభాస్ లాగా అవుతారు అనుకోవచ్చు. సో ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సినిమా గురించి చెప్పాలంటే ఆ సీక్వెల్స్ హీరో అంటే ఇంటర్వెల్ లాస్ట్ సీన్ లో బండి వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ సడన్ గా పాస్ట్ గుర్తొచ్చి రావడము అది బాగా అనిపించింది. అంటే చాలా మంది హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు, టాలీవుడ్ హృతిక్ రోషన్ అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. మీరేమో? నాకు టాలీవుడ్ హృతిక్ రోషన్ తెలీదు, మరీ అంతగా తెలీదు. కానీ ప్రభాస్ అంత మంచిగా అవుతాడు. ప్రభాస్ అంత మంచిగా పెద్ద హీరో అవుతాడా? వాళ్ళ నాన్నకన్నా పెద్ద యాక్టర్ అవుతాడా రోషన్? అనుకోవచ్చు.